గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనము ఎస్టిమేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా చిల్డ్రన్. ఈ ఎస్టిమేషన్లో ఎక్సైజ్ ప్రాబ్లమ్స్తో పాటు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్తో పాటు ఎక్సైజ్లో కూడా నేను 1 ప్రాబ్లం చెప్పాను. రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ మిమ్మల్ని చేయమన్నాను కదా. చేసిన వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 35 ఉంది కదమ్మా. ఈ 35లో 4th ప్రాబ్లం ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, నియరెస్ట్ టెన్స్ రాయమన్నాడు వీడు. సో 41 ప్లస్ ఎస్టిమేషన్ 41 ప్లస్ 104 ప్లస్ 256 ప్లస్ 421. ఓకేనా? యాడ్ చేద్దాం ఇప్పుడు. యాడ్ చేయండి 41. చిల్డ్రన్, మనం వర్టికల్గా అరేంజ్ చేసుకునేటప్పుడు 1's ప్లేస్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి కదా. సో 104 అంటే 401. మీకు ఒకవేళ డౌట్గా ఉంటే ప్లేసెస్ రాసుకోండి. 1s 10s 100s. 1's ప్లేస్ చూసుకుంటే ఫస్ట్ 41, then write the 1 and 4. Next 401. Next 256, 6 5 2. Next 1 2 4, 421. Now add the numbers. 1 plus 4 5, 5 plus 6 11, 11 plus 1 12. Then write the 2 here and 1 is carrying in the 10's place. Now 1 plus 4 5, 5 plus 5 10, 10 plus 2 12. Then write the 2 here and write 1 carrying the 100's place. Now 1 plus 1 2, 2 plus 2 4, 4 plus 4 8, 4 plus 4 8, 822. నియరెస్ట్ 10 అన్నాడు కదా. నియరెస్ట్ 10 అంటే మనం 10s వరకు చూసుకోవాలి. 10s అంటే ఇక్కడ ఏముంది, 20 ఉంది. 20 to 30. సో ఇక్కడ 20 నుంచి 30కి మనము నియరెస్ట్ చూసుకోవాలి. ఇప్పుడు నియరెస్ట్ చూసుకుంటే మిడిల్ ఆఫ్ ది నెంబర్, మిడిల్ నెంబర్ ఏంటి ఇక్కడ మనకి 25. 20కి 30కి మిడిల్ 25 కదా ఉండేది. ఓకే, ఇప్పుడు 10's ప్లేస్ వరకు ఏముంది, 22 ఉంది. 22 అంటే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ 21 ఇక్కడ 22 అనుకుందాం అనుకో. ఇది 22. ఇప్పుడు ఈ 22 అనేది 20కి నియరెస్ట్గా ఉందా, 30కి నియరెస్ట్గా ఉందా? 22 అనేది 20కి నియరెస్ట్గా ఉంది కదా, దీనికి దగ్గరలో ఉంది కదా చిల్డ్రన్. సో ద ఎస్టిమేటెడ్ ఆన్సర్ ఈజ్, ద ఎస్టిమేటెడ్ ఆన్సర్ ఈజ్ 20. ఏ 20? మళ్ళీ 8 అలాగే వేసుకోవాలి. 820 అంటే 820కి 830కి మిడిల్లో ఉంటుంది. అప్పుడు 821 822 అనేది 820కి నియరెస్ట్గా ఉంది కాబట్టి మనం ఇక్కడ ఆన్సర్ ఏం రాయాలి, 820 అని రాయాలి. సో ఇప్పుడు మనకి నియరెస్ట్ 10s 1 2 3 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి కదా చిల్డ్రన్. ఇప్పుడు మనము నెక్స్ట్ నియరెస్ట్ 100s రాయాలి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, క్యాలిక్యులేట్ ద ఎస్టిమేటెడ్ ఆన్సర్. క్యాలిక్యులేట్ ద ఎస్టిమేటెడ్ ఆన్సర్ by rounding off the numbers
to the nearest 100. Nearest 100. Also calculate the actual answer. First one, 389 plus 105 minus 210. మా చిల్డ్రన్ చూడండి ఒకసారి ఇక్కడ ఏమంటున్నాడంటే వచ్చినటువంటి ఆన్సర్ని రాయండి, ఆ వచ్చిన ఆన్సర్ని క్యాలిక్యులేట్ చేసి ఎస్టిమేటెడ్ ఆన్సర్ని కూడా రాయండి అంటున్నాడు. ఓకేనా? చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఇది సింప్లిఫైయింగ్లో మనం చేసాం కదా, ఆ ప్రాబ్లం లాగా ఉంది కదా. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ల నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. మరి ఎడిషన్ చేయాలన్నా కానీ పాజిటివ్ నెంబర్స్ని మాత్రమే యాడ్ చేయాలని చెప్పాను కదా. సో ఇప్పుడు ఇక్కడ ఇది పాజిటివ్ నెంబర్, అలాగే ఈ నెంబర్కి ముందు ఏమీ లేదు అని అంటే పాజిటివ్ అన్నట్టే కదా. సో both are positive values. Now we add the two numbers. So 389 plus 501 అంటే 105. యాడ్ చేయండి. ఇప్పుడు 9 plus 5 10 11 12 13 14. So write the number 4 here and 1 is carrying the tens place. Okay, 1 plus 8. How much? 1 plus 8 9. Next 3 plus 1 4. 494. మనకి ఎడిషన్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈ 494లో నుంచి మనం ఏం చేయాలి? 210ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, 4 minus 0 4. 4లో నుంచి 0 అంటే ఏ వాల్యూ సబ్ట్రాక్షన్ చేయకూడదు కదా. దెన్ 4 minus 0 means 4. 9 minus 1 8. 4 minus 2 2. 284. నియరెస్ట్ 100 అన్నాడు కదా, అంటే మనకి 200 నుంచి 300కి ఎస్టిమేషన్ వేసుకోవాలి. సో ఇక్కడ మనకి 200 ఉంటుంది. 200 నుంచి 300. ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్ వాల్యూ ఏంటి? 250. ఇప్పుడు 284 వచ్చింది కదా మనకు ఆన్సర్. ఈ 284 అనేది 250కి 300కి మధ్యలో ఎక్కడో ఒక చోట ఉంటుంది కదా. సపోజ్ ఇక్కడ 284 ఉంది అనుకుందాం. 284 ఉంది. ఇప్పుడు చెప్పండి, ఈ 284 అనేది 300కి నియరెస్ట్గా ఉందా, 200కి నియరెస్ట్గా ఉందా? 200కి దూరంగా ఉంది, 300కి నియరెస్ట్గా ఉంది కదా చిల్డ్రన్. సో ఇప్పుడు మనకి రౌండింగ్ నెంబర్ ఏమవుతుంది? నియరెస్ట్ ఆన్సర్ ఏమవుతుంది? 300. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం రాయొచ్చు? ద ఎస్టిమేటెడ్ ఆన్సర్ ఈజ్ 300. అంటే 284 అనేది 300కి నియరెస్ట్గా ఉంటుంది అని మనం క్లియర్గా చెప్పొచ్చు. నోట్ చేసుకోండి అమ్మా. Second one, 807 plus 492 plus 305. 807 plus 492 plus 305. ఇప్పుడు మనం ఈ రెండు కూడా ఎడిషన్ వాల్యూసే కాబట్టి మూడింటిని యాడ్ చేయొచ్చు. యాడ్ చేసి వచ్చిన ఆన్సర్ని ఎస్టిమేట్ చేయొచ్చు కదా. సో యాడ్ చేద్దాం. 807 ప్లస్ 492 ప్లస్ 305. ఓకే, యాడ్ చేస్తే ఎంత వస్తుంది?
7 plus 2, 8, 9. 7 plus 2, 9. 9 plus 5, 9 plus 5, 10, 11, 12, 13, 14. We get 14 here. Write the 4 here and 1 here. 1 plus 9. 1 plus 9, 10. So 10 కాబట్టి ఇక్కడ 0 వేసుకోవాలి, ఇక్కడ 1 వేసుకోవాలి. 1 plus 8, 1 plus 8, 1 plus 8, 9. 9 plus 4, 9 plus 4, 10, 11, 12, 13. 13 plus 3, 14, 15, 16. So 16. Write the number 16. 1604. మనకి నియరెస్ట్ 100 కదా కావాల్సింది. అంటే ఇప్పుడు 1600 నుంచి 1700కి మధ్యలో ఉంటుంది. 1600 to 1700. చూడండి ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్ నెంబర్ 1650. ఇప్పుడు ఇది ఎక్కడ ఉంటుంది? ఇక్కడ 1601, 1602, 1603, 1604 అంటే ఇక్కడ ఉన్నట్టు అనుకుందాం. 1604 అంటే ఇప్పుడు ఈ 1604 అనేది 1600కి దగ్గరగా ఉంటుందా, 1700కి దగ్గరగా ఉంటుందా? 1600కి నియరెస్ట్గా ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం ఏమని రాయొచ్చు? 1604 is nearest to 1600. Then we write the estimated answer is the estimated answer is 1600. The estimated answer is 1600. Okay children, note చేసుకున్నారా? ఓకే చిల్డ్రన్, నేను మీకు ఇప్పుడు నియరెస్ట్ 100లో 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదమ్మా. ఒకటి ఆల్రెడీ ఎగ్జాంపుల్ ప్రాబ్లము. నేను ఇప్పుడు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దాంతోపాటు దీని కింద ఉన్న ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే 1, 2 ఎక్స్ప్లెయిన్ చేశాను. థర్డ్ వన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకేనా? థర్డ్ వన్ ఏంటి? 132 ప్లస్ 412 ప్లస్ 585. 3 ఎడిషన్సే. సో యాడ్ చేయాలి. 132 ప్లస్ 412 ప్లస్ 585. చూడండి అమ్మా, 2 plus 2 4, 2 plus 2 4, 4 plus 5 9, 1 plus 3 4, 4 plus 8 5 6 7 8 9 10 11 12. సో 12లో 2 ఇక్కడ రాసుకోవాలి, 1 ఇక్కడ క్యారింగ్ తెచ్చుకోవాలి. 1 plus 1 2, 2 plus 4 3 4 5 6, 6 plus 5 7 8 9 10 11. Sorry, 1 plus 1 2, 2 plus 4 2 plus 4 6, 6 plus 5 11. Right here 11 1 1 2 9. నియరెస్ట్ 100 అన్నాడు కదా, అప్పుడు మనం ఏం చేయాలి? 1100 to 1200 చూసుకోవాలి. 100 వరకు అంటే ఇక్కడ 100 వరకు కదమ్మా. సో ఈ 100 వరకు చూసుకుంటే 1100 to 1200 చూసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్లో మనకి ఏముంటుంది? 1150 ఉంటుంది. 1129 అనేది 1100కి 1150కి మిడిల్లో ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఉంది అనుకుందాం 1129 అనేది. సో ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఎక్కడికి నియరెస్ట్గా ఉంటుంది? దీనికి నియరెస్ట్గా ఉంది. దీనికి కొంచెం దూరంగా ఉంది కదా, కాబట్టి 1129 ఈజ్ నియరెస్ట్ టు 1100. దెన్ ద ఎస్టిమేటెడ్ ఆన్సర్ ఈజ్
The estimated answer is 1100. That is the answer. మీకు రౌండింగ్ నెంబర్స్ అర్థమవుతున్నాయమ్మా నేను చెప్పేవి? జాగ్రత్తగా వినండి. ఒకవేళ అర్థం కాకపోతే వీడియోని పాజ్ చేసుకుంటూ వినండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీరు ఎక్కడ డౌట్ ఉంటే నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా చిల్డ్రన్? ఇప్పుడు 1 2 3 ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇటువైపు మనము పేజ్ టర్న్ తిప్పితే పేజ్ నెంబర్ 36 పేజ్లో మీకు ఇక్కడ ఒకే ఒక ప్రాబ్లం ఉంది, అది నియరెస్ట్ 100. సో ఈ ఒక్క ప్రాబ్లమ్ని మీరు చేయండి. ఈ ప్రాబ్లమ్ని చేసి ఇది చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ బుక్లో కూడా మీరు రాసుకుంటారు కదా ఈరోజు చెప్పిన క్లాసు 35 పేజ్లోది. ఇది కూడా మీరు ఏం చేస్తారంటే 35 పేజ్లో రాసింది ప్లస్ 36 పేజ్లో హోంవర్క్ చేసింది ఈ రెండు కనిపించేలాగా ఒక ఫోటో తీసి నాకు వాట్సాప్ చేయండి. అవి రైటర్ రాంగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.